మేము ఆ రోజున ఒక సిఐ గారితో మా మీద కేసు పెట్టించారు. ఏంటి ఆయనకి దెబ్బ తగిలిందంటే ఆ రాళ్ళు ఇసిరే సందర్భంలో ఆళ్ళు వచ్చింది 150 మంది వచ్చింది ఆళ్ళు, ఇసిరింది ఆళ్ళు, దాడి చేసింది ఆళ్ళు, కార్యాలయం పగలగొట్టింది ఆళ్ళు, కారులు పగలగొట్టింది ఆళ్ళు. అక్రమం కేసు ఆ రోజు అధికారం ఉంది కదా అని చెప్పి సిఐ గారితో 13 సెక్షన్లు 14 సెక్షన్లు కేసులు కట్టించారండి ఆ రోజున. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, అటెంప్ట్ టు మర్డర్ అనేక కేసులు కట్టారు. అధికారుల మీద దాడి చేశారని ఇవన్నీ కూడా కావాలని ఆ రోజు అక్రమంగా మా మీద కేసు పెట్టారు. నిజం చెబుతున్నామండి, మేము ఎవరిని ఏం వల్ల ఆ రోజల్లా మాకు బాధ ఏంటంటే ఇదేంటో ఒక బీసీ నాయకుడి మీద దాడి జరిగితే కేసు పెడతాకి వెళ్తే ఇలా నేను కూడా అవాక్ అయిపోయామండి. ఎందుకంటే ఇలాంటి సంఘటన జరిగిందని ఎక్స్పెక్ట్ చేయలే. ఏంటి ఇలా జరిగింది, అరే ఇక్కడికి వచ్చేపాటికి ఏదో మేము వస్తే ఏదో ఇలా జరిగిపోయింది, అనవసరంగా మా దాడి చేయటమే కాకుండా మళ్ళీ అక్రమంగా మా మీద కేసు. ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. రమ్మంటే స్టేషన్కి వెళ్ళి మామూలుగా వదిలేస్తారేమని వెళ్ళామండి. నేను నిజం చెబుతున్నాను వాసుదేవన్ గారు. ఆ రోజు మమ్మల్ని స్టేషన్ మేము ఆఫీసులో ఉండాం, ఆఫీసులో ఉంటే మమ్మల్ని ఎక్కమన్నారు, వ్యాన్ ఎక్కమన్నారు, ఎక్కాం. మాకేం తెలుసు, మేము మామూలుగా వెళ్ళాము, కేసు ఇచ్చాము, ఇచ్చింది మేము, మాకేమైందని వెళ్ళి కూర్చుంటే నిదానంగా మొత్తం ఆ జీబులు ఎక్కించుకుని మొత్తం కూడా నైట్ 2 వరకు తిప్పారండి మమ్మల్ని. ఎక్కడికెక్కడికో తిప్పారు. 2 తర్వాత పెదపారిపూడి స్టేషన్ తీసుకొచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ ఉంగుటూరు స్టేషన్ తీసుకెళ్లారు. తెల్లరగట్ట అయ్యేపటికి ఉంగుటూరు స్టేషన్ తీసుకెళ్లి అప్పుడు చెప్పారండి, మీ మీద కేసులు కట్టాము, మిమ్మల్ని కోర్టుకు హాజరుపరుస్తున్నామని అప్పుడు చెప్పారు. నిజంగా మాకు తెలియదండి, మేమేదో మామూలుగా అరెస్ట్ చేస్తారు వదిలేస్తారని అనుకుంటున్నాం. మేము ఆ విధంగా అన్యాయంగా అక్రమంగా కట్టారండి. తప్పు కదండి. ఆ రోజు మా కార్యాలయం దాడి చేసి కార్యాలయం మొత్తం పగలగొట్టి, మా కారులు పగలగొట్టి మా మీద అక్రమం కేసు పెడితే ఎంత అన్యాయం అండి ఇది. ఆ రోజు ఉండే అధికారం ఉన్న మదంతో పెట్టేశారండి. ఇవాళ అయితే ఒక విషయం వెంకట గురుమూర్తి గారు, టీడీపీ ఈ అంశాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోయిందనే అసంతృప్తి మీ కార్యకర్తల్లో అయితే బలంగా ఉంది. సరే, ఎన్ని చేసినా వంశీ తప్పించుకుంటాడు, కొడాలి నాని తప్పించుకుంటాడు, లేకపోతే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళని తప్పించుకుంటారు. ఉత్తినే మాది అరణ్య రోదన మేమంతా మొత్తుకున్నా ఆ రోజు ఎంతమంది కార్యకర్తలు గాయపడ్డారు? టీడీపీ గన్నవరం ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు స్వయంగా మీరే గాయపడ్డారు. అండ్ మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోయారు. ఇంత జరిగింది. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంత జాప్యం చేయటం అనేది ఏ మెసేజ్ పంపిస్తుంది మీ క్యాడర్స్కి? అంటే వాసుదేవన్ గారు, ఇప్పుడు దేనికైనా కానీ టైం ఉంటుంది, చట్టం ఎవరికైనా కానీ ఒకటే. దీంట్లో ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చూపించారు 88 మందిలో. కొంతమంది ఏంటంటే పారిపోయి కలుగుల్లో దాక్కున్నారు. కలుగుల్లో దాక్కున్న వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి మళ్ళీ అరెస్ట్ చేస్తా ఉన్నారు. వాస్తవం మీరు అన్నది. ఎందుకంటే కార్యకర్తలు బాధపడతా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజున మరి వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ విధానాలు కానీ అటు వలబనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, ఇవాళ కూడా ఏమి చేయలేదనేది అసంతృప్తి కార్యకర్తలు అవుతుంది. కాబట్టి ఇవాళ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు తప్పు చేసిన వాడు ఎవరైనా సరే శిక్ష. ఒకసారి సత్యవర్ధన్ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. సత్యవర్ధన్ వాళ్ళనేది వైసీపీ ఏంటి అభియోగాలు మోపుతోంది, ఒక దళితుడిని మీ అడ్డం పెట్టుకుని అతని చేత కంప్లైంట్ ఇప్పించారు మీరని. అతనేమో పార్టీ ఆఫీసులో పనిచేసే వ్యక్తి. ఇప్పించిన తర్వాత అతను పట్టించుకోలేదంట కదా మీరు, అందుకనే అతను కోపంతో వెళ్ళి విత్డ్రా చేసుకున్నాడనే ఒక మాట వస్తుంది బయట. సార్, సత్యవర్ధన్ అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాడు. సత్యవర్ధన్ ఉద్యోగంలో పెట్టాం. ఆ రోజున అక్కడ ఇన్ఛార్జిగా బర్చుల అర్జునుడు గారు ఉండేవాడు. అర్జునుడు గారు, అదేవిధంగా అబ్బాయి బొచ్చుల బోసు, వాళ్ళు అక్కడ కార్యాలయం నడిపే సందర్భంలో అక్కడ కుర్రాన్ని పెట్టుకున్నారు. ఇప్పుడు దళితుడిని ఉద్యోగం ఇచ్చి పెట్టుకున్నాం కీలకమైన పార్టీ కార్యాలయంలో. అది మంచి పైన కదా. అతన్ని అశ్రద్ధ ఎందుకు చేస్తారండి? అతను ఎందుకు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఆ రోజు అక్కడ ఉన్నాడు, ఆయన ఆఫీసులో ఉన్నాడు కాబట్టి, అవన్నీ కూడా చూశాడు కాబట్టి తనతో కేసు పెట్టించారు. ఆ రోజు తను కేసు పెట్టాడు దాని మీద. అంతేగాని దళితులు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఏముందండి? దళితులు మంచి చేయాలని కార్యాలయంలో ఉద్యోగం ఇచ్చాం కాబట్టి ఆ రోజు జరిగిన సంఘటన మీద ఆయన స్పందించాడు. ఇంతకీ అతను ఇప్పటికీ మీతోనే ఉన్నాడా, టీడీపీతోనే ఉన్నాడా, లేకపోతే వల్లభనేని వంశీ క్యాంపుకి షిఫ్ట్ అయిపోయాడా? అతన్ని ప్రలోభ పెట్టారంటున్నారు. ఏం ప్రలోభాలు పెట్టారు వాళ్ళు? ప్రలోభాలు పెడితే మారిపోతారా టీడీపీ ఆఫీసులో పనిచేసేవాళ్ళు? వాసుదేవన్ గారు, కొన్ని విషయాలు ఇప్పుడు అరెస్ట్ చేశారు, దీని మీద దర్యాప్తు చేస్తా ఉన్నారు. కొన్ని విషయాలు మనకు తెలుస్తుంది, దానికి సాయంత్రానికి అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. ఎవరేంటో తెలిసింది, ఎవరెక్కడ ఉన్నారో తెలిసింది. ఎవరో కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గుడ్డిగా ఎవరో కూడా ఏం చేయరు కదండి. దానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల ప్రకారం రెడ్ బుక్ రాజ్యాంగం ఓపెన్ అయినట్టు అనుకోవచ్చా వెంకట గురుమూర్తి గారు? ఇన్నాళ్ల తర్వాత ఆఫ్టర్ 8 months రెడ్ బుక్ లో రాసిన పేర్ల అరెస్టులు వంశీ అరెస్ట్ తో మొదలైనట్టు భావించవచ్చా? సార్, రెడ్ బుక్
ఆ రోజున లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసే సందర్భంలో రెడ్ బుక్ లో ఏం రాశారంటే, రెడ్ బుక్ అంటే అదేం డేంజర్ కాదు, పేదవాడి కష్టం రాశాడు, కార్యకర్తలు పడుతున్న బాధలు రాశారు. అదేవిధంగా కార్యకర్తలను ఎవరైతే ఇబ్బంది పెడతామన్నారో వాళ్ళ యొక్క హిస్టరీ రాశారు. ఎవరు ఆస్తులను ధ్వంసం చేశారో అక్కడ రాశారు. ఏ అధికారులు అన్యాయంగా ప్రవర్తించారో అవి రాశారు. అది రెడ్ బుక్ అనేది మాకు తెలుగుదేశం పార్టీకి ఒక రక్షణ కవచం లాంటిది. అంతేగాని దానివల్ల అక్రమంగా కేసులు పెట్టడం కానీ లేకపోతే అన్యాయంగా కానీ